రైట్ ఇక బ్రేకింగ్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే వనపర్తి జిల్లా కొత్తకోటలోని బీసీ ఇంటర్ బాలికల వసతి గృహంలో శుక్రవారం రాత్రి ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 32 మంది విద్యార్థినులైతే అస్వస్థకు గురయ్యారు. కడుపు నొప్పి వాంతులతో బాధపడుతున్నటువంటి విద్యార్థినులను వార్డెన్ విజయ వెంటనైతే కొత్తపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యురాలు శ్రావణి ప్రాథమిక చికిత్స అందించగా పరిస్థితి విషమంగా ఉండడంతో 108 అంబులెన్స్ ద్వారా జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇక విద్యార్థినులైతే రాత్రి భోజనంలో సొరకాయ కూర, టమాటా రసం, గుడ్డు తిన్నట్లు అయితే వార్డెన్ తెలిపారు. ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులనైతే ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, బీఆర్ఎస్ నేతలు గట్టు యాదవ్, హేమంత్ పరామర్శించారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై అయితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యేలను ప్రశ్నించేందుకు గట్టు యాదవ్, హేమంత్ యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అర్ధరాత్రి సమయంలో డిఎంహెచ్ఓ సాయినాథ్ రెడ్డి వసతి గృహానికి చేరుకొని మిగిలిన విద్యార్థులతో అయితే మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆనంద్ గారు వనపర్తి జిల్లా కొత్తకోటలోని బీసీ ఇంటర్ బాలికల వసతి గృహంలో శుక్రవారం రాత్రి ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 32 మంది అయితే విద్యార్థినులు అస్వస్థకు గురయ్యారు. కడుపు నొప్పి వాంతులతో బాధపడుతున్నటువంటి విద్యార్థులను వార్డెన్ విజయ వెంటనే కొత్తకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యురాలు శ్రావణి ప్రాథమిక చికిత్స అయితే అందించగా పరిస్థితి విషమంగా ఉండడంతో 108 అంబులెన్స్ ద్వారా అయితే జిల్లా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థినులు రాత్రి భోజనంలో సొరకాయ కూర, టమాటా రసం, గుడ్డు తిన్నట్లు అయితే వార్డెన్ అయితే తెలిపారు. ఇక ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులనైతే ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, బీఆర్ఎస్ నేతలు గట్టు యాదవ్, హేమంత్ పరామర్శించారు. ఇక ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై అయితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలను ప్రశ్నించేందుకు గట్టు యాదవ్, హేమంత్ యత్నించగా ఇక పోలీసులు అయితే వారిని అడ్డుకున్నారు. అర్ధరాత్రి సమయంలో డిఎంహెచ్ఓ సాయినాథ్ రెడ్డి వసతి గృహానికి అయితే చేరుకొని మిగిలిన విద్యార్థులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఇక పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లయితే అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి బాసిత్ అయితే అందిస్తారు. బాసిత్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, రోజుకో చోట వరుసగా హాస్టళ్లలో పిల్లలకు వసతి గృహాల్లో ఈ ఫుడ్ పాయిజన్ జరగడంతో పిల్లలంతా భయభ్రాంతకు గురవుతున్నారు. ఇదే నేపథ్యంలో వనపర్తి జిల్లా కొత్తకోటలోని బీసీ ఇంటర్ బాలికల వసతి గృహంలో శుక్రవారం రాత్రి ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 32 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడం జరిగింది. వాళ్లకు కడుపు నొప్పి, వాంతులతో బాధపడుతున్నట్టు విద్యార్థులను వార్డెన్ విజయ వెంటనే కొత్తకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యురాలు కూడా శ్రావణి ప్రాథమిక చికిత్స అందించగా పరిస్థితి విషమంగా ఉండడంతోనే 108 అంబులెన్స్ ద్వారా జిల్లా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ విద్యార్థులు రాత్రి భోజనంలో సొరకాయ కూరతో పాటు టమాటా రసం, గుడ్డు తీసుకున్నట్లు వార్డెన్ తెలిపారు. ఈ భోజనంలో ఏ విషమంగా మారడంతో ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కూడా, మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ మరియు ఆదర్శ్ సురభి, బీఆర్ఎస్ నేతలు గట్టు యాదవ్, హేమంత్ పరామర్శించడం జరిగింది. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకున్నామని కూడా కలెక్టర్ స్పష్టం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలను అక్కడ స్థానికంగా ఉన్న నేతలు కూడా ప్రశ్నించేందుకు గట్టు యాదవ్, హేమలత ప్రశ్నించగా పోలీసులు వారిని అడ్డుకోవడం జరిగింది. అర్ధరాత్రి సమయంలో డిఎంహెచ్ రెడ్డి వసతి గృహానికి చేరుకొని మిగిలిన విద్యార్థులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. ఈ ఓన్లీ వాంతులు జరిగాయి, ఏం జరగదు మీకు,
ఇబ్బంది కాదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాంతో విద్యార్థులు కొంచెం ఉపశమనం చెందినట్టు సమాచారం అందుతుంది. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు కూడా అధికారులు సమాచారం ఇస్తున్నారు. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ అబ్దుల్ బాసిత్ ఫర్ ద అప్డేట్.